తెలంగాణ ఈగల్ పోలీసులు మరో డ్రగ్స్ రాకెట్ ను ఛేదించారు. నిందితులు 4-5 రాష్ట్రాల్లో ఈ దందా కొనసాగిస్తున్నట్లు గుర్తించారు. నిందితులు ఒక రాష్ట్రంలో డ్రగ్స్ ముడి సరుకు కొని మరో రాష్ట్రంలో వీటిని తయారు చేస్తున్నట్లుగా తేలింది. ఈ కేసులో 3 అరెస్ట్ చేశారు. దర్యాప్తు చేస్తున్నామని మరికొంతమంది అరెస్ట్ అయ్యే అవకాశం ఉందన్న ఈగల్ డీఎస్పీ పుష్పన్ కుమార్ తో చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. మరో డ్రగ్స్ రాకెట్ను ఛేదించారు. ఏదైతే ఇటీవలే ఈగల్ ఫోర్స్తో పాటు మరొక 4 టీములతో కలిసి ఇంటెలిజెన్స్ టీం అనేది ఒకటి ఏర్పాటైందో, ఆ టీము ఏర్పడిన తర్వాత ఇది ఒక పెద్ద భారీ విజయం అని చెప్పుకోవచ్చు. అసలు ఈ కేసు ఏంటి, దీని గురించి మన దగ్గర ఈగల్ డిఎస్పీ పుష్పన్ కుమార్ సార్ ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని వాళ్ళు తెలుస్తున్నా. సార్, అసలు ఈ కేసు ఏంటి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చెప్పండి. ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ గవర్నర్ సందీప్ శాండిలో గారి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 12న హై లెవెల్ జాయింట్ ఇంటెలిజెన్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఈగల్ ఫోర్స్తో పాటు నోడల్ ఆఫీసర్గా ఈ DCA డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ మరియు ఫ్యాక్టరీస్, డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, PCB అందరూ ఈ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఇన్పుట్స్లో భాగంగా DCA ప్లస్ ఈగల్ ఫోర్స్ వర్కౌట్ చేసినప్పుడు కొన్ని ఏదైతే ప్రికర్సర్స్ ఏదైతే ఉన్నాయో అవి ఈ అబ్యూజ్ డ్రగ్ కింద చేసేవి, అవి కొన్ని మిస్యూజ్ అవుతున్నట్టు ఇన్పుట్స్ ఉన్నాయి. ఆ ఇన్పుట్స్లో భాగంగా కొన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒక SR ఇన్నోవేషన్స్ అనే అతను తీసుకున్న ఒక డ్రగ్ మన లోకల్లో అబ్యూజ్గా అవుతున్నట్టు మాకు ఇన్పుట్స్ వచ్చినాయి. దానిలో ఎంక్వైరీ చేసినప్పుడు ఒక రాజస్థాన్కి సంబంధించిన ఒక గ్యాంగ్, ఒక ఇంటర్స్టేట్ నెట్వర్క్ గ్యాంగ్ ఈ యొక్క డ్రగ్స్ తీసుకొని దాన్ని మిస్యూజ్ చేస్తూ మెఫిడ్రిన్ తయారు చేస్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్తో వర్కౌట్ చేశాము. దానిపైన వారు ఆ యొక్క గ్యాంగు భవానీ యాసిడ్స్ కెమికల్స్ అనే ఒక ఫేక్ కంపెనీ పెట్టేసుకొని వాళ్ళు డిఫరెంట్ కంపెనీస్గా డిఫరెంట్ షిప్పింగ్ అడ్రస్లలో పెట్టేసి చూస్తారు. అవన్నీ కూడా వెరిఫై చేసినప్పుడు అవన్నీ కూడా ఫేక్ అని తెలిసినాయి. వారిని పూర్తిగా ఇంకా తరోగా ఇంటరాగేట్ చేసినప్పుడు మెయిన్గా వీరేందర్ స్వామి, ఇంకా మనీష్ బిష్నాయ్ ప్లస్ రాజు విష్నాయ్ ప్లస్ శిశుపాల్, మనోజ్ కుమార్ ఠాగూర్ అనేవి కొంతమంది వ్యక్తులు, ఇంకా కొంతమంది వ్యక్తులు, సుమిత్ అలాంటి కొంతమంది గ్యాంగ్గా ఏర్పడి వారు కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల, ఇప్పుడు హైదరాబాద్ దగ్గర ఈ చేగుంట దగ్గర ఒక జోధ్పూర్ దాబా ఒకటి ఏర్పాటు చేసి ఆ జోధ్పూర్ దాబాలో హోటల్ రన్ చేస్తూ అండర్ కవర్లో పెట్టేసి మిగతా ఇన్లీగల్ యాక్టివిటీస్ అట్లా చాలా చోట్ల, చిత్రదుర్గ దగ్గర కూడా అక్కడ కూడా ఒక దాబా ఓపెన్ చేయటం, అట్లా అతన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత అతన్ని కన్సర్న్ పోలీస్ ద్వారా అతను పట్టుకున్నప్పుడు అతను అక్కడ వారి అగ్రాలో ఆయనకు దగ్గరలోనూ అక్కడ కూడా ఒక యూనిట్ ఏర్పాటు చేసి అక్కడ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ డ్రగ్స్ అక్కడ కూడా కొన్ని బ్యాచెస్ తయారు చేసినట్టు తెలిసింది. అక్కడ కన్సర్న్ పోలీస్ ద్వారా అక్కడ కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత మిగతా గ్యాంగ్స్ అందరినీ కూడా తీసుకొని అతన్ని కూడా మన కేసులో పెట్టి అతను మన పోలీస్ కస్టడీకి తీసుకోవడం జరుగుతున్నది. అదే రిమైనింగ్ ఎవరైతే రాజు, బిష్నాయ్ అండ్ సుమిత్ ప్లస్ శిశుపాల్ వీళ్ళందరిపైన కూడా మనం ఒక టీం, మా SP గారి ఆధ్వర్యంలో ఒక టీం వెళ్ళేసి జోధ్పూర్ ప్రాంతాల్లో కూడా వీళ్ళ పైన పూర్తిగా వర్కౌట్ చేయడం జరిగింది. వీరందరూ కూడా ఈ జోధ్పూర్ ప్రాంతానికి 100 కిలోమీటర్ల దూరంలో ఒక ఇంపార్టెంట్ గ్యాంగ్, ఇది సెన్సేషన్లో ఇంపార్టెంట్ వైలెంట్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న గ్యాంగ్గా ఐడెంటిఫై అయింది. వాళ్ళు గ్రామాలలో రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉండి విలేజెస్ కూడా చిన్న స్మాల్ విలేజెస్ ఉండేసి అక్కడ ఎవరైనా పోలీస్ వచ్చినా కూడా ఈజీగా ఐడెంటిఫై చేస్తూ తప్పించుకోవడం, ఈ విధంగా చేస్తూ వాళ్ళ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్లో ఉంటున్నది. దానిపైన కూడా చాలా వర్కౌట్ చేసాము. ఈ చేంజ్ చేయడంలో ఈ గ్యాంగ్ డిఫరెంట్ వెహికల్స్ చేంజ్ చేయడం కానీ, ఫోన్ నెంబర్స్ కానీ, వీళ్ళెవ్వరు కూడా ఈ గ్యాంగ్ కూడా చాలా అంతకుముందు ప్రీవియస్ వీరితో పాటు మిగతా క్రిమినల్ క్రైమ్స్లో కూడా వాళ్ళకి ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈ గ్యాస్ రీఫిల్లింగ్స్ ఇటువంటి వాటిల్లో ఉన్నారు. అక్కడ ప్రాంతంలో కూడా వీళ్ళు యాక్టివ్ ఉన్నారు కాబట్టి వాళ్ళకు మోడస్ ఆపరెంట్ క్రిమినల్ మోడస్ ఆపరెంట్ ఉంది. వాళ్ళ ఇల్లు ఉండటం, ఫోన్స్ చేంజ్ చేయడం, వెహికల్ చేంజ్ చేయడం, ఇవన్నీ వాళ్ళ ఆపరేషన్స్ చేస్తున్నారు. వీళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారు. కానీ పోలీసు క్రైమ్ చేసినప్పుడు పోలీసు 100% దొరుకుతారు కాబట్టి ఆల్రెడీ 3 అరెస్ట్ చేసాము. రిమైనింగ్ 10 పర్సన్స్ కూడా అరెస్ట్ చేస్తామని చెప్పి తెలియపరుస్తున్నాం. DCA అనేది ఒక చాలా ఇంపార్టెంట్ వింగ్ సార్. అంటే మీరు ఈ కేసు చేయించడంలో మీరు ఎలాంటి డ్రగ్స్ గుర్తించారు? డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అంటే మేము యూజువల్గా మా రోల్ వచ్చేసరికి డ్రగ్స్ అంటే మెడిసిన్స్, API మ్యానుఫ్యాక్చరింగ్ కానీ
ఫార్ములేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ వాటి అమ్మకానికి సంబంధించిన లైసెన్సెస్ ఇవ్వడము, వాటిని రెగ్యులేట్ చేయడం వరకు ఉండేది. అయితే డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అండ్ బల్క్ డ్రగ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఇన్స్పెక్షన్స్ క్యారీ అవుట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి కెమికల్స్ మీద, ఆ కెమికల్ ప్రాసెసెస్ మీద, ఆ సింథటిక్ రియాక్షన్స్ మీద అవగాహన ఉంటుంది. కాబట్టి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డ్రగ్ ఫ్రీ తెలంగాణ అనే విజన్ అనే లక్ష్యాన్ని మనం అచీవ్ చేసే ప్రాసెస్లో భాగంగా ఎవరెవరైతే కెమికల్ ఇండస్ట్రీస్ ఆర్ ఫ్యాక్టరీస్కి రిలవెంట్గా ఉన్న డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వీటన్నిటినీ కూడా ఒక దాటి మీద తీసుకొచ్చేటట్టు, ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో అవన్నీ ఫిల్ చేయడం కోసం మనం ఒక ఈ జాయింట్ ఇంటెలిజెన్స్ టీమ్ అనేది ఫామ్ చేయడం జరిగింది. ఏదైతే ఉందో ఇప్పుడు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కేసులో ఏదైతే ఉత్తరప్రదేశ్, ఆగ్రాలో పట్టుకున్న నిందితులు అయితే వారి రాష్ట్రాలలో ఏదైతే దాబాలు ఏర్పాటు చేసుకొని ఇల్లీగల్ వ్యాపారం చేసుకుంటూ కూడా ఇలాంటి డ్రగ్స్ తయారు చేస్తున్నట్టుగా ప్రస్తుతం అయితే కనుగొన్నట్టుగా మనకు చెప్తున్నారు. అయితే రాబోయే కాలంలో ఈ ఇంటెలిజెన్స్ టీం అనేది ఏది ఉందో మొత్తం 5 వింగులు కలిసి డ్రగ్స్ ఫ్రీ రహిత రాష్ట్రంగానే తెలంగాణని నిలబెట్టాలన్న ఒక ఉద్దేశంతో ఖచ్చితంగా కృషి చేస్తాము. ఈ డ్రగ్స్ ఎవరు తయారు చేసినా సరే 100% వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు. కెమెరామెన్ నగేష్తో చంద్రశేఖర్, V6 న్యూస్, హైదరాబాద్.